సమూయేలు ప్లాన్స్, దేవుని సార్వభౌమచిత్తం రెండు ఏమయ్యండి? ఢీ కొట్టుకున్నాయి. నువ్వు మాట చెప్పాలని ఆశపడుతున్నా. నీ ప్రణాళికలు విడిచిపెట్టి త్యజించడానికి సులభమైన రహస్యం ఏంటంటే, దేవుని సార్వభౌమ ప్రణాళిక నీ ప్రణాళిక కంటే శ్రేష్టమైనది. ఆ మాట దేవుడు 2 సార్లు చెప్పాడు. రాబోయే వ్యక్తి ఎవరు? నా హృదయానుసారుడు. రెండోది, ఆ వ్యక్తి ఉత్తముడు. ఎవరికంటే ఉత్తముడు? నువ్వు ఏడుస్తున్న సౌలు కంటే ఉత్తముడు. ఇది నమ్మినప్పుడు చాలాసార్లు ఎందుకు దేవుని ప్రణాళిక నమ్మం తెలుసా? మనిషి యొక్క ప్రవర్తన కేవలము బాహ్య ప్రవర్తన మాత్రమే మనిషి చూస్తాడు. మ్యాన్ కెన్ ఓన్లీ సీ ద అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అ పర్సన్, బట్ గాడ్ సీస్ ద హార్ట్ ఆఫ్ ద పర్సన్. చాలాసార్లు మనిషి మాట్లాడిన సంభాషణ ఒకవేళ నీకు చేరితే నీకు తెలుస్తుంది, కానీ దేవుని పట్ల ప్రణాళిక కలిగి ఉంటే గాడ్ విల్ డిసైడ్ ఎ సావరెన్ ప్లాన్ బేస్డ్ ఆన్ ద అన్హర్డ్ కాన్వర్సేషన్ ఆఫ్ దట్ ప్లాన్ ఏ ఆఫ్ దట్ పర్సన్. అంటే ఆ వ్యక్తి యొక్క బయట చెప్పని సంభాషణ కూడా దేవుడు చూసి దాన్ని బట్టి ఏం చేస్తాడు? డిసైడ్ చేస్తాడు. ఒక వ్యక్తిని దేవుడు తీసేసాడు నీ జీవితంలో నుంచి అంటే, ఒక సంస్థని, ఒక పరిస్థితిని, ఒక ఉద్యోగాన్ని, ఒక వ్యాపారాన్ని, ఒక సంఘటనను దేవుడు నీ నుంచి పరిస్థితిని తీసేశాడు అంటే, మార్క్ దిస్, నువ్వు వినలేని సంభాషణ దేవుడు విన్నాడు. నువ్వు వినాలని అనుకున్నా సరే నీ దగ్గర రాలేని వార్తలు దేవుడు ఆ వ్యక్తి యొక్క సంభాషణను దేవుడు ఏం చేశాడు? విన్నాడు. రెండవది, నువ్వు చూడలేని తలంపులు ఆ వ్యక్తి హృదయంలో దేవుడు చూశాడు. కాబట్టి నీకు నచ్చక ముందే నీ మేలు కోరి దేవుడు వ్యక్తిని ఏం చేశాడు? తీసేశాడు.